పిఎస్ఎస్ఎం అనే దానికి సంబంధం ఏం లేదు సార్. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఎస్ అనేది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు, మనిషిలోన అనంతమైన శక్తులు ఉన్నాయి, ఏదైనా జరుగుతుంది. పత్రి గారు ఒకసారి తనకు తాను ఎస్ చెప్పుకున్నారు. ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ వచ్చింది, మనందరం మనకు ఎస్ అని చెప్పుకున్నాము. ఈరోజు మనం కూడా ప్రపంచానికి ధ్యానం చెప్పే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో ఈ ఎస్ అనే కాంటెక్స్ట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ప్రతి పాయింట్ కాదు, ఇక్కడ మన శక్తి సామర్థ్యాలకు సంబంధించి మనలోంచి ఏదొచ్చినా మన ముందుకు ఎవరైనా వచ్చి తన సామర్థ్యాన్ని బయటకు తీయడానికి వచ్చి ఏదైనా నేను ఇది చేస్తాను అన్నప్పుడు పత్రి సారు ఎంకరేజ్ చేస్తూ తన శక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక అడుగు ముందుకు వేయడానికి ఎస్ చెప్పేవాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి మోక్షం పొందాలనిపించింది. ఎవరో చెప్పారు, హిమాలయాల్లోకి వెళ్ళి నువ్వు మొత్తం వెతుకుతే గురువులు దొరుకుతారు, ఆ గురువు నీకు దొరికితే కనుక నీకు మోక్షం ఇస్తాడు అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఊరు బయటనే ఒక చెట్టు కింద ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను హిమాలయాలకు వెళ్తున్నాను. ఎందుకయ్యా అన్నాడు. మోక్షం పొందడానికి. ఒకసారి ఇలా చూశాడు. ఓకే, ఆల్ ద బెస్ట్, వెళ్ళి రాపో అన్నాడు. ఏం చెప్పాడు? వెళ్ళి రాపో అని చెప్పాడు. పోయిండు. మొత్తం ఊర్లు, ఆశ్రమాలు, గుట్టలు, కొండలు అన్నీ తిరుగుతూ 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 హిమాలయాలకు పోయిండు. 20 సంవత్సరాలు గడిచింది. అలసిపోయిండు. ఏ గురువు దొరకల, ఎవరు చెప్పిన ఆన్సర్ నచ్చలేనకు, ఎక్కడ సరిగ్గా కూర్చోలేకపోయిండు. తిరిగి మళ్ళీ వెతుక్కుంటూ ఇవన్నీ కాని పని, ఏ గురువు లేడు, హిమాలయాల్లో గురువులు లేరు, ఎక్కడ ఏమీ లేదు, మోక్షం అనేదే లేదు అని కాడికి వచ్చి పూర్తిగా మనసును మొత్తం శూన్యం చేసుకొని ఇంక నా వల్ల ఏమీ కాదు అనే పొజిషన్లో నడుచుకుంటూ మళ్ళీ ఊరి దగ్గరకు వచ్చిండు. వచ్చినప్పుడు చెట్టు కింద ఒక పెద్ద కాంతితో కూర్చున్నటువంటి ఒక ఋషిలాగా ఒక ఆయన కనిపించిండు. దగ్గరికి వెళ్ళిండు. ఈయననే నా గురువు అయ్యిండొచ్చు అని లోపల నుంచి ఒకటి వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత 20 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆల్ ద బెస్ట్ చెప్పి చూసి రాపో అని చెప్పిండో ఆయన్నే ఈయన. అప్పుడు అడిగాడు ఆయనకు, సార్ నేను మీ దగ్గరికే కదా వచ్చాను, 20 సంవత్సరాల క్రితం ఈ కోరికన కోసమే కదా వచ్చాను, ఎందుకు అప్పుడు నన్ను ఆపలేదు అంటే, నువ్వు అప్పుడు చెప్పినా వినిపించే పొజిషన్లో లేవు, యువర్ మైండ్ ఈజ్ ఫిక్స్డ్, నువ్వు అన్నీ తిరిగి రావాలి, అందుకే నేను ఎస్ చెప్పాను. నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు కూర్చుంటావు, నేనేం చెప్తే చేస్తావు, ఇప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది, కూర్చో. ఆ రోజు ఎస్ చెప్పకుండా ఉంటే ఈయన సిద్ధంగా లేడు, ఇంకా కాయగానే ఉన్నాడు. ఆయన బలవంతంగా పండు చేయలేం మనం. అందుకే పత్రిక గారు ఏం చెప్తారు, మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ముందుకెట్టినా గో హెడ్, ఎస్ వెళ్ళవయ్యా చెయ్యి అంటారు. మనం పోతాం, ప్రయత్నాలు అన్నీ చేస్తాం, విజయమో ఏదో జరుగుతుంది, కానీ అనుభవంతో తిరిగి వస్తాము. దట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ సార్.